సో హలో అండి, నేను మీ ట్రావెలాగర్ లిక్కిని. ఈరోజు నేను హైదరాబాద్ నుండి ప్రయాగ్రాజ్ వరకు బస్సులో జర్నీ అయితే చేయబోతున్నా. సో ప్రజెంట్ అయితే నేను బాలానగర్లో ఉన్నాను. బాలానగర్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లోనే ఉన్నాను. ఈరోజు ఇక్కడ నుండి నేను ప్రయాగ్రాజ్కి బస్ జర్నీ చేయబోతున్నా, అది కూడా ప్రైవేట్ ట్రావెల్స్లో అనమాట. సో నాకు ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో టికెట్ వచ్చేసరికి 1900 రూపాయలు అయితే పడింది. ఇప్పుడే పికప్కి వస్తా అన్నారు 4 గంటలకి. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను బాలానగర్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర. చూద్దాం ఇప్పుడు టైం వచ్చేసరికి. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 2 అవుతుంది. సో టైం వచ్చేసరికి 2 అవుతుంది. ఇంకా 2 అవర్స్ టైం అయితే ఉందన్నమాట. వెయిట్ చేద్దాం. సో ఇదేనండి బాలానగర్ ఫ్లైఓవర్. అండ్ అక్కడ మనకు కనబడుతుంది ఆపోజిట్లో మెట్రో స్టేషన్ అనమాట. దీన్ని వై జంక్షన్ అంటారు. ఇక్కడే మన పికప్ పాయింట్ ఈరోజు. హైదరాబాద్లో ఎండ మామూలుగా లేదు అసలు. బాబోయ్ ఏంట్రా బాబు ఎంత ఎండగా ఉంది. నేను చాలా రోజులుగా అనుకుంటున్నా మహాకుంభమేళకి వెళ్ళాలని, కాకపోతే కొన్ని పూజ కార్యక్రమాల వల్ల వెళ్ళలేకపోయాను. సో ఫైనల్గా మనం మహాకుంభమేళకి అయితే వెళ్ళబోతున్నాము ఇక్కడ నుండి. యాక్చువల్గా నా హోమ్ టౌను విశాఖపట్నం అనమాట. విశాఖపట్నం నుంచి ఏంటంటే టికెట్స్ అనేది దొరకలేదు. సో ఇక్కడ నుంచి నేను బాలానగర్ నుంచి బుక్ చేసుకున్నా హైదరాబాద్ నుండి. సో విజయవాడ నుండి కూడా చెక్ చేసా. విజయవాడ నుంచి 3800 స్టార్టింగ్ బస్ టికెట్. అలాగే హైదరాబాద్ నుంచి అయితే 1500 నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట మనకి బస్ టికెట్స్ అనేవి. సో ఇంకా మన హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో టికెట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా నేను 12 o'clock వచ్చాను. నేను పెట్టుకునేది ఎల్బీ నగర్ పికప్ పాయింట్. ఎల్బీ నగర్లో ఏంటంటే వెహికల్స్ అలౌ చేయట్లేదని ఇక్కడ బాలానగర్ వరకు పిలిపించుకున్నారు వీళ్ళు. ఈ ట్రావెల్స్ పేరు శ్రీచక్ర ట్రావెల్స్ అనమాట. మన హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు అయితే తీసుకుని వెళ్తారు. యాక్చువల్గా మేము 3 కల్లా బయలుదేరిపోవాలి హైదరాబాద్ నుండి. కాకపోతే ఈరోజు 1 hour లేట్ అయితే అయిందనమాట బస్కి. ఇక్కడ 1 hour లేటు. ఇప్పుడు 3కి ఎక్కితే 1 o'clockకి డిపార్చర్ అనమాట. అక్కడ మనల్ని దింపేది 1 o'clock దింపుతారు. ఇప్పుడు లేట్ అయింది కదా, మనం రేపు ప్రయాగ్రాజ్ రీచ్ అయ్యేపాటికి నాకు తెలిసి సాయంత్రం 5 కానీ 6 కానీ అవ్వచ్చు. సో చూద్దాం. ఇంకా 1 hour ఉంది మనం ఇక్కడ వెయిట్ చేయాల్సిన టైము. సో బస్సు వస్తే ఇంకా బస్సులోకి ఎక్కేసి బస్సు ఫ్రంట్ వ్యూ తర్వాత బ్యాక్ వ్యూ చూపించి బస్సు ఎలా ఉంది ఏంటి అవన్నీ చూపించిన తర్వాత వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేస్తాను. 3 o'clock నేను ఎల్బీ నగర్లో ఎక్కాలి. సో ఎల్బీ నగర్లో బస్సు క్యాన్సిల్ చేస్తా అన్నారు. బాలానగర్ పిలిపించుకున్నారు. బాలానగర్ వరకు రావడం జరిగింది. సో బస్సు 3 గంటలకి ఇక్కడ బాలానగర్లో పెడతా అన్నారు. 4 అయింది రాలేదు, 5 అయింది రాలేదు, 5:30కి ఫోన్ చేశా. ఇప్పుడు ఏమన్నాడో ఆడియో ప్లే చేస్తా వినండి. హలో సార్, చెప్పండి సార్. నా బస్సు వస్తుందా రాదా? 4కి వస్తుంది అన్నారు, గంట లేట్ అన్నారు, 5 అయింది ఇంకా వచ్చేస్తుంది సార్. ఒక 20 నిమిషాలు సార్. కొద్దిగా లేట్ ఉంది సార్, కొద్దిగా సర్వీస్ లేట్ ఉంది సార్. కొద్దిగా అరుణాచల్ ప్రదేశ్ మన ప్రయాగరాజ్ నుంచి రావాలి కదా సార్, కొంచెం టైం పట్టింది సార్. సారీ సార్, వచ్చేస్తాను సార్ ప్లీజ్. అది కాదన్న, ఎల్బీ నగర్లో 3 o'clock ఎక్కాల్సిన వాడిని అక్కడ నుంచి ఇక్కడికి పిలిపించారు. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా పెట్టలేదు మీరు కనీసం వెయిట్ చేయడానికి. రోడ్డు మీద నిల్చోవాల్సి వస్తుంది సార్. సార్ వచ్చేస్తుంది సార్. మీకు ఇబ్బంది ఉండదు సార్. మీరు ప్రయాగరాజ్ వెళ్ళాక మీకు అర్థమైంది సార్ ఈ కుంభమేళ ఇబ్బంది ఏందో, మా బస్సులో పడే బాధ ఏందో మీకు అర్థమైపోతుంది సార్. మీరు ఒక్కసారి వచ్చేస్తున్నాను సార్ ప్లీజ్ సార్. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను సార్. నేను బండిలోనే ఉన్నాను, బయలుదేరుతున్నాను సార్. వచ్చేస్తాను సార్. సారీ సార్ ప్లీజ్ సార్. ఇప్పుడు 5:40 అవుతుంది, 6 కూడా అవుతుంది. ఇంకా అరగంట అవుతుంది. ఇంకా అరగంట పట్టిద్దంట బస్సు రావడానికి. అసలు ఏందో దరిద్రం, మామూలు దరిద్రం అయితే రావడం జరిగింది. వామ్మో, మొత్తం 8 గంటలకు వచ్చింది అనమాట బస్సు. ఫైనల్గా బస్సు అయితే 8 గంటలకు వచ్చింది. ఫుడ్ బ్రేక్ అయితే ఆపడం జరిగింది మన డ్రైవరు.
మామూ నాయన జనాలు చూడండి మామూలుగా లేరు. అవన్నీ కుంభమేళకి వెళ్ళే బస్సులు అనమాట. అవన్నీ చాలా బస్సులు అయితే ఉన్నాయి. ఈ రూట్లో నేను చూసిన పెద్ద హోటల్ అంటే ఇదే. నేనైతే పోహా చెప్పుకున్నా. ఇక్కడ ఇదే అనమాట గతి మనకి. ఇలాంటివే తినాలి. నార్త్లో ఇలాంటివే దొరుకుతాయి ఫుడ్. అడ్జస్ట్ అయిపోవడమే మనం ఇంకా. అయినా ఇది చాలా బాగుంది. మా బస్సు చూపించలేదు కదా, ఇదే అనమాట మా బస్సు. శ్రీచక్ర ట్రావెల్స్. ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. కొద్దిగా ఓల్డ్ మోడల్ బస్సు అయినా మా ఓడు మామూలుగా కొట్టట్లేదు అనమాట. ఒక రేంజ్లో అల్లాడిస్తున్నాడు బస్సును మాత్రం. శ్రీచక్ర. సో ఇలా ఉంది బస్సు వ్యూ అయితే. 2+1 సీట్ కమ్ స్లీపర్ అనమాట ఇది. బస్సు లోపల కూడా చూపిస్తాను నా సీట్ నెంబర్. అది నైట్ చూపించలేదు. ఇది నా సీటు. నా సీటు నా దరిద్రం ఏంటో, నా ఫోన్లో ఉన్న ఫుటేజెస్ అన్నీ పోయినాయి. అసలు ఫోన్ హ్యాంగ్ అయింది. హ్యాంగ్ అవడంతో మొత్తం ఫుటేజెస్ అన్నీ పోయినాయి. ఇంకా ఉన్న ఫుటేజెసే పెడతా నేను, ఏమనుకోమాకండి. ప్రజెంట్ అయితే మేము రెవాలో ఉన్నాం. ఇక్కడ నుంచి కుంభమేళ 130 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 6 అయితే అవుతుంది. ఇంకొక 2 అవర్స్ పడుతుంది మేము ప్రయాగరాజ్ రీచ్ అవ్వడానికి. సో ఇదే అనమాట మా బస్సు. అండ్ ఇక్కడ ఏదో టోల్ గేట్ దగ్గర ఆపాడు. జస్ట్ టీ బ్రేక్కి టోల్ గేట్ దగ్గర ఆపడం జరిగింది. సో మా ఫ్రెండ్స్ అనమాట. తీల మా ఫ్రెండ్. సో మనకేంటంటే ఈ ట్రిప్లో కలవడం జరిగింది వీళ్ళతో కలిసి మనం ప్రయాగరాజ్ యాత్ర అనేది చేయబోతున్నాము. అంటే ఇప్పుడు నైట్ అయిపోయింది. నేను ఫుటేజెస్ తీసినా సరిగ్గా రావన్నమాట. ఇప్పుడు డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ నుంచి వ్యూస్ చూపిస్తాను మీకు. అంటే డ్రైవర్ క్యాబిన్ తర్వాత ఆ అద్దంలోంచి కొన్ని వ్యూస్ అయితే చూపిస్తా. దాని తర్వాత వీడియో అయితే పాస్ చేసి ఇంకా డైరెక్ట్గా ప్రయాగరాజ్లోనే కలుస్తాను. అక్కడ నుంచి మేము 12 కిలోమీటర్లు నడవాలంట. అది ఏందో చూసుకొని అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోదాం మనం. ఓకేనా? ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. అయితే 69 ఉంది. సో లాస్ట్గా ఏదో బాధలు పడి ప్రయాగరాజ్ వరకు అయితే చేరుకున్నాము. సో ఇదే అనమాట పార్కింగ్. ఇదే మన పార్కింగ్. సో ఫైనల్గా మేము ఏదో బాధపడుకొని ప్రయాగరాజ్ వరకు అయితే రీచ్ అయిపోయాము.
సో మొత్తం ఎన్ని గంటలు బ్రో మనం జర్నీ చేసింది బస్సులో? మోర్ దెన్ 30 అవర్స్ మేము బస్సులో జర్నీ చేసుకుంటూ ప్రయాగ్రాజ్ వరకు అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ షేర్డ్ క్యాబ్ పట్టుకొని మేము త్రివేణి సంఘంకి అయితే డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము. ఒకసారి మీకు బీడ్ చూపిస్తా. ఇక్కడ నుండే స్టార్ట్ అయిపోయింది, పార్కింగ్ ఏరియా నుండే. వామ్మో, చలి చచ్చిపోయేటట్టు చలి చచ్చిపోయేటట్టు స్టైల్ వేసుకొని వచ్చేది ఏం తెచ్చుకోకుండా. వీళ్ళు మనలేదా? మన బస్ కంప్లీట్ ఫ్రెండ్స్ అయిపోయి బ్రో. సో మేమైతే ఇక్కడ పార్కింగ్ దగ్గర అరేల్ ఘాట్కి ఎక్కేసామన్నమాట. ఈ టెంపో అనేది ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. సో బస్ వ్లాగ్ అనేది మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఓకేనా?